హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీపై సంచలనం, కీలక ప్రకటన దిశగా అడుగులు. పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 12వ పీఆర్సీపై తాజా అభివృద్ధులు. ప్రస్తుతం 12వ పీఆర్సీ గురించి అధికారికంగా రోజుకు అప్డేట్ వస్తూనే ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగిన సమీక్షలలో అధికారులు పనులను ఎంతకాలం పూర్తి చేస్తారనే విషయంపై దృష్టి పెట్టారు. కానీ ఉద్యోగుల వేతనాలను, వారికి సంబంధించిన ఇతర ప్రయోజనాలను సమీక్షించే ఆసక్తి ప్రభుత్వానికి కనిపించడం లేదు. ఏపీ ఐకాస్ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ అంశంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారుల మీకు వచ్చి 7 నెలలు గడిచినా మా సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించకపోవడం, మధ్యంతర భృతి ప్రకటించకపోవడం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన రేపుతోందని అయితే వివరించారు. పీఆర్సీ చైర్మన్ నియామకం. ఉద్యోగ సంఘాల నిరసనల మధ్య 12వ పీఆర్సీ చైర్మన్ను ఇప్పటి వరకు నియమించకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. కొత్త కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి పురోగతి లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతో పీఆర్సీ విషయంలో ప్రభుత్వం తత్సారం చేస్తుందనే చర్చ ఉద్యోగ వర్గాల్లో నడుస్తోంది. ఉద్యమ చరిత్ర మరియు తాజా పరిణామాలు. 2022 ఫిబ్రవరి 3న జరిగిన చలో విజయవాడ ఉద్యమాన్ని ప్రస్తుతం ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఉద్యమం సమయంలో ప్రదర్శించిన స్ఫూర్తిని నాటి ప్రభుత్వానికి ఉద్యోగులు కఠిన సందేశాన్ని గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఈ అంశాన్ని మళ్ళీ వైరల్ చేస్తున్నారు. ఇంకా ఏపీ ఐకాస అమరావతి 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇటీవల నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగులకు రావాల్సిన 25,000 కోట్ల పెండింగ్ బకాయిలు, మంత్రివర్గ ఉపసంఘ నియామకంపై స్పష్టత కోరారు. అలాగే ఐకాసా సెక్రటరీ జనరల్ పల్సిట్ దామోదరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తే మళ్ళీ ఉద్యమించాల్సిన అవసరం వస్తుంది అని హెచ్చరించారు. ఈ మేరకు పెన్షనర్ల పరిస్థితి. ఐకాసా విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాస్త్రి గారు మాట్లాడుతూ, మా బాధలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, ఇది మూగవేదనగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్లకు ఆర్థిక భరోసా కల్పించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగుల డిమాండ్లు. మహిళా విభాగం చైర్మన్ లక్ష్మి గారు మాట్లాడుతూ, ఉద్యోగులకు కనీసం 2 ఏళ్ల ప్రసూతి సెలవులు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళా ఉద్యోగులకు మరింత సౌకర్యవంతమైన విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణ చర్యల అవసరము. సమస్యలు పెరుగుతున్న ఈ పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వివిధ ఉద్యోగ సంఘాలు 12వ పీఆర్సీ, పెండింగ్ ఐఆర్, డిఏ బకాయిల చెల్లింపులపై తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పష్టమైన ప్రకటనలు త్వరలోనే రావాలని కూడా ఆశిస్తున్నారు.